90స్లో లవ్కి ఒక మీనింగ్ ఉండేది, ఎర్లీ 20స్లో ఒక మీనింగ్ ఉండేది, అండ్ ఇప్పుడు ఇంకో మీనింగ్ అయిపోయింది. ఇప్పుడు వి లవ్ సంబడి ఇన్ ద మార్నింగ్, కానీ ఒక అర్ధగంట తర్వాత ఇంకొక అబ్బాయి నచ్చితే వాడు కూడా బాగున్నాడు అనిపిస్తుంది. అండ్ దెన్ యూ స్టార్ట్ లవింగ్ హిమ్. నో, ఇంకా ఫస్టా సెకండా ఫస్టా? ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ లవ్ లైఫ్లో కొంతకాలం ట్రావెల్ అయినాక దానికంటే ద బెటర్ ఆప్షన్ కానీ బెటర్ పర్సన్ కానీ ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్గా దొరికితే అక్కడ అది ఆపేసి ఇంకో లైఫ్ని స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతుంది. ఉన్న నలుగురితోనే ఒక బాండ్ క్రియేట్ చేయలేని మనిషి 40 ఏండ్ల తర్వాత కూడా ఇంకా ఒకరితోని అలాగే ఉంటానా అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది దేవ్, చెప్పండి. అండ్ కమింగ్ టు లవ్ లైఫ్ని కొంచెం ఎక్కువగా మెచ్యూర్డ్గా ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్స్ అమ్మాయిలా అబ్బాయిలా? చిన్నప్పటి నుంచి ఒక ఫాదర్ పులిలాగా పెంచాడు అనుకోని అమ్మాయిని, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ వైల్ లవ్ చేస్తారు కానీ పెళ్ళి ఇంకొకరిని చేసుకుంటారు కానీ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు. అలా జరగడానికి రీజన్స్ ఏంటి? ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారా, లేదా ఒక అమ్మాయిని చూసి తనతో తిరిగి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా అంటే ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఫస్ట్ లవ్ ఉండేది ప్రీవియస్గా, లవ్ తర్వాతలా రిమైనింగ్ అని డిజైర్ కానివ్వండి, అట్రాక్షన్ కానివ్వండి, అండ్ దెన్ మ్యారేజ్ కానివ్వండి, ఈ ప్రాసెస్ ఉండేది. ఇది మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు. అంటే అసెండింగ్ టు డిసెండింగ్ టు అసెండింగ్ అయిపోయింది. పిల్లగాడి పేరు తెలియదు కానీ పని చేసుకొని వచ్చేసానంటూ ఆడపిల్ల, అరే ఆ పిల్ల పేరు గుర్తుకు లేదు కానీ హాట్ ఉందిరా అని అబ్బాయి మాట్లాడే ధోరణి ఇప్పుడు వింటున్నాం. కాబట్టి ద కాన్సిక్వెన్సెస్ విల్ ఆల్వేస్ బీ లైక్ దిస్. నిలబడి టీ తాగితే ఏం తాగినవ్వా, టీ కూర్చొని టీ తాగండి. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు డాక్టర్ వేదప్రియ గారు ఉన్నారు. సో వాట్ ఈజ్ లవ్ అండ్ వ్యాలంటైన్ అంటే ఏంటి, సో కరెక్ట్ డెఫినేషన్ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ వెల్ యాజ్ నౌడేస్ ఈ రిలేషన్షిప్ స్ట్రాటజీస్ ఎలా ఉంటున్నాయి అండ్ ఎక్కువ బ్రేకప్స్ ఎందుకు జరుగుతున్నాయి అండ్ ఈ టాపిక్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మ్యామ్. హాయ్ దేవ్. హౌ ఆర్ యూ? Good. First of all, thank you so much for iDream, for having me here. And ఏం మాట్లాడతాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం అని కాకుండా మనం మాట్లాడేది 10 మందికి అక్కడ రావాలి అన్న ప్రార్థనతో మొదలు పెడతాం మేము వచ్చేట. సో ఫస్ట్లీ హ్యాపీ వ్యాలంటైన్ డే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో సేమ్ టు యూ. యాక్చువల్లీ లవ్ అనే వర్డ్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. సో డే బై డే అప్డేట్ అవుతున్న కొద్ది జనం అంతా, సో దాన్ని వాళ్ళు చూసే పర్సెప్షన్ చేంజ్ అయిపోతుంది. అసలు ఎందుకు అలా చేంజ్ అవుతుంది అంటే 90స్లో లవ్కి ఒక మీనింగ్ ఉండేది, ఎర్లీ 20స్లో ఒక మీనింగ్ ఉండేది, అండ్ ఇప్పుడు ఇంకో మీనింగ్ అయిపోయింది. సో దానికి రీజన్స్ ఏంటి? You have to understand that great power comes with great responsibility. కదా, ఒకప్పుడు ఒక అమ్మాయి తలెత్తుకొని ఒక అబ్బాయిని చూస్తే స్టోరీ అయిపోయింది, అక్కడికి ఫుల్ స్టాప్, కామా కాదు అది, రైట్? అండ్ దట్ లిటిల్ జెస్చర్ ర్యాంగ్ బెల్స్ ఇన్ హిస్ హార్ట్. అండ్ అప్పుడు తనకు ఉన్న ఎన్వైరన్మెంట్లో షీ కుడ్ హార్డ్లీ బ్రీద్. ఆ చిన్న బ్రీదింగ్ మూమెంట్లోనే నువ్వు ఇష్టం అని చెప్పగలిగింది అమ్మాయి, నువ్వు ఇష్టం అని చెప్పించుకోగలిగాడు ఒక అబ్బాయి. దాట్ వాజ్ 1947. అండ్ అంబ్రెల్లా పట్టుకొని when you love me why are you scared to tell to people. ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్, ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అప్పుడు ప్రేమ అన్నది ఒక అద్భుతం, యూనో. అప్పుడు ఒక అమ్మాయి ప్రేమించింది అని నీకు చెప్తే
ఓ మ్యాన్ ఇట్స్ లైఫ్ ఆఫ్ లైఫ్. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ అవసరం అయిపోయింది, అంటే అద్భుతం కాస్త అవసరం అయిపోయింది. ఇప్పుడు we love somebody in the morning, కానీ ఒక అర్ధగంట తర్వాత ఇంకొక అబ్బాయి నచ్చితే వాడు కూడా బాగున్నాడు అనిపిస్తుంది. అండ్ దెన్ యూ స్టార్ట్ లవింగ్ హిమ్. నో, ఇంకా ఫస్టా సెకండా అనే లోపల థర్డ్ పర్సన్ ఇంకొక ఆయన నచ్చుతున్నాడు. నా వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇస్ సంథింగ్ వీ వాంట్ టు థింక్ అబౌట్. ఓకే, when coming to how much too much, మొత్తం ఆన్సర్ అంతా హౌ మచ్ టూ మచ్లోనే ఉంది. ఎంతవరకు దూరం వెళ్ళాలి అన్నది ఒకరి ఆలోచన ఒకప్పుడు, ఎంతవరకైనా వెళ్ళాలి అన్నది ఇవాళటి ఆలోచన అందరిది. రైట్? ఇఫ్ ఐ వాంట్ టు బై అ సారీ, అవే సారీస్ ఆర్ లాట్, ఐ లవ్ సారీస్. ఎన్ని సారీస్ ఉండే పాతకాలం నానమ్మ, 4-5 generations ago, 100 సారీస్ ఉంటే చాలా ఎక్కువ అనుకుంటా. లైక్ రియలీ క్రీమ్, మరి ఇంట్లో వేసుకునేవి కాదు, బట్ క్రీమ్ సారీస్. ఇప్పుడు నాకు తెలిసి ఒక్క క్లాసెట్లోనే 100 ఉంటాయి. అండ్ అట్లాంటి ఎన్నో క్లాసెట్స్ మెయింటైన్ చేస్తాను నేను ఒకటే కదా. సో మెనీ విమెన్ లైక్ దాట్. సో హౌ మచ్ ఆర్ యూ వాంటింగ్? హౌ మచ్ ఈజ్ యువర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ is something you have to answer for yourself. If you know that, you will know how many you need. Are you able to understand? Yeah? సో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మార్నింగ్ ఒక అమ్మాయికి ఒకడు నచ్చుతాడు, మధ్యాహ్నానికి ఇంకొకడు, ఈవినింగ్ ఇంకొకడు అని. సో ఈ తప్పు ఎవరిది? అంటే సిచ్యువేషన్స్దా లేదంటే ఆ అమ్మాయిలదా? That's what I'm saying. It is because you do not know what you want. నాకు ఇది కావాలి అన్న క్లారిటీ ఒక మనిషికి లేదు. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరిని తప్పు పట్టట్లేదు ఇక్కడ. ఇప్పుడు మనం పాతకాలంలో అన్నం, పచ్చడి, నెయ్యి అమ్మ మెత్తగా కలిపి తినిపిస్తే ఆహా స్వర్గం కనిపిస్తుండే. దేవ్, ఐ కెన్ సీ దట్ ఇన్ యువర్ ఐస్. రైట్? ఊర్లలో చిన్న ఉన్నప్పుడు అందరం పిల్లలం కూర్చొని ఉంటుంటే మా నాన్నమ్మ ఇట్లా తినిపించేవారు, యూనో, ముద్దలు పెట్టేవారు. అండ్ మా అత్తలు కూడా వచ్చి 4 ముద్దలు పెట్టించుకొని పోయేవారు. అండ్ దట్ ఈస్ జన్నత్ మ్యాన్, జన్నత్. ఇవాళ ఆవాస, వెస్టర్న్ ఉన్న టాప్ 5 star హోటల్స్ అన్నీ తిరిగి తింటా నేను, బట్ అది అమృత తుల్యం. ద సేమ్ వే ఆడపిల్లల తప్పు, మగపిల్లల తప్పు, క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్ పర్సెప్షన్. ద పర్సెప్షన్ విచ్ వీ నీడ్ టు థింక్ టుడే ఇస్, నాకు ఇంతకి ఏం కావాలి అన్న క్వశ్చన్కి మనం ఆన్సర్ తెలుసుకోగలిగితే ఏ అమ్మాయి ఆర్ ఏ అబ్బాయి నాకు నచ్చుతుంది అన్నది ఆన్సర్ అర్థమవుతుంది. ఆ ఆన్సర్ తెలియక తినలో ఇది నచ్చింది, ఇంకొకరిలో ఇంకొకటి నచ్చింది, ఇంకొకరిలో ఇంకేదో నచ్చింది కానీ తెలియదు. సో ఇలా మీకు మీరుగా అడుగులు వేస్తూ పోయి వాళ్ళ దగ్గర నుంచి తన్నెచ్చుకున్న తర్వాత హౌ కమ్ మై లవ్ లైఫ్ ఇస్ లైక్ దిస్ అని అనుకోవడం ఎంత సబబ్. ఐ ఏబుల్ టు గెట్ ఇట్. సో లవ్ లాంగ్వేజ్ టుడే ఈజ్ ట్రయింగ్ టు గెట్ యువర్ హ్యాపీనెస్. ఖచ్చితంగా. కానీ ఆల్ ఆఫ్ యూని లవ్ చేసే యాక్సెప్టెన్స్ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం. సో సపోజ్ దేవ్, మీరు లోపలికి వస్తున్నారు, ఎంటర్ అవుతూనే ఫస్ట్ మాట ఏమన్నాను? ఐ లవ్ యువర్ లాంగ్ హెయిర్. రైట్? ఒక మనిషిలో ఒకటి నచ్చింది అంటే మిగతావి ఇంకా ఏమేమి ఇష్టపడగలను అన్న క్వశ్చన్ ఉంచుకోవాలి. లాంగ్ హెయిర్ కోసం ఒకరిని, బిగ్ ఏమది బాడీ కోసం ఒకరిని, ఆల్ రైట్, చదువు కోసం ఒకరిని, యునో, you don't have to bifurcate your issues like this. అలా చేసినప్పుడు ఖచ్చితంగా you will be into a mess up. అలా కాకుండా తనలో మేబీ 5-6 నచ్చాయేమో, ఇంకొక 4 నచ్చకపోయినా నేను మేనేజ్ చేయగలనేమో అన్న సర్దుకునే లక్షణం వచ్చినప్పుడు మీకు ఆ కంప్లీట్నెస్ అన్నది అర్థమవుతుంది. ఆ కంప్లీట్నెస్ అన్నది ఒక్క దగ్గరే మీరు సెన్స్ చేయగలిగినప్పుడు మీ ప్రాణానికి శాంతి దొరుకుతుంది. ఆ తర్వాత యువర్ లవ్ లాంగ్వేజ్ ఇస్ బ్లిస్ఫుల్. యాజ్ ఏ ప్రొఫెషనల్ ఫిలాంథ్రఫిస్ట్గా యాజ్ వెల్ యాజ్ సైకాలజిస్ట్గా నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది క్లారిఫై చేయాలి. దిస్ ఈజ్ మై పర్సనల్ డౌట్. ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ లవ్ లైఫ్లో కొంతకాలం ట్రావెల్ అయినాక దానికంటే ద బెటర్ ఆప్షన్ కానీ బెటర్ పర్సన్ కానీ ప్రొఫెషనల్గా ఫైనాన్షియల్గా దొరికితే అక్కడ అది ఆపేసి ఇంకో లైఫ్ని స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.
అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకుంటా రెడీ అవుతున్నారు. సో అలా జరగడానికి రీజన్స్ ఏంటి? It is because one, there is no bond created earlier. అంటే టైం స్పెండ్ చేయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దేవ్. ఓకే, నేను ఇక్కడికి వచ్చి 20 minutes 25 minutes అవుతుంది ప్రయర్ టు అవర్ సెషన్. అండ్ ఇది జరిగేక ముందు ఒక 20 minutes నేను మిమ్మల్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగాను. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, మీకు ఏమి ఇష్టం, యూనో మీ మనసుకి ఏది కష్టంగా ఉంటుంది. వెన్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్స్ ఐ నో ద ఇన్సైడ్ ఆఫ్ యూ కదా. నేను వచ్చానా, చెప్పానా, కెమెరా ముందు వెళ్ళానా అంటే ఉన్న నలుగురితోనే ఒక బాండ్ క్రియేట్ చేయలేని మనిషి 40 ఏండ్ల తర్వాత కూడా ఇంకా ఒకరితోని అలాగే ఉంటానా అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది దేవ్, చెప్పండి. సో ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్, ఒక మనిషితోని ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ ఒక బాండ్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ బాండ్కి టైం క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మనం ఇద్దరం ఒక సినిమాకి వెళ్ళామా అని కాదు, సినిమాలో ఉన్నప్పుడు మన ఇద్దరి బిహేవియర్ ఎలా ఉన్నది అన్నది పాయింట్. మన ఇద్దరం ఒక రెస్టారెంట్కి వెళ్ళామా అన్నది కాదు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నీకు ఏది నచ్చింది నేను కూర్చొని చెప్పగలగాలి, నీకు నచ్చింది నేను ఇంకొకటి ఆర్డర్ చేయగలగాలి ఇంకొకసారి. అంత మటుకు అబ్జార్ప్షన్ అనేది లేకపోతే ఒక బిహేవియర్లో ఐ డింట్ ఈవెన్ క్రియేట్ అ బాండ్ విత్ యూ. అప్పుడు నిన్ను వదిలిపెట్టిపోవడానికి ఎందుకు ఆలోచన? ఇస్ ఇట్? సో ఉన్న కరెంట్ బాండ్లో, కరెంట్ టైం, కరెంట్ రిలేషన్షిప్లో ఇఫ్ యూ ఆర్ నాట్ క్రియేటింగ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్, దట్ ఈస్ నాట్ మీనింగ్ఫుల్ బాండ్ అట్ ఆల్. వదిలిపెట్టిపోవడానికి ఒక్క నిమిషం కూడా పడుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఒక అమ్మాయి మీకు నిజంగా నచ్చింది అంటే తన ఇష్టాలని తెలుసుకుంటూ మీ ఇష్టాలను కూడా తెలుపుకుంటే ద బాండ్ విల్ బీ స్ట్రాంగ్. అండ్ మీరు అన్నది ఏదైతే ఉందో ద మూమెంటమ్, ద స్లైడ్ మూమెంటమ్, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్లైడ్ అయ్యే మూమెంటమ్ అనేది తక్కువ అవుతూ వస్తుంది. అండ్ కమింగ్ టు లవ్ లైఫ్ని కొంచెం ఎక్కువగా మెచ్యూర్డ్గా ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్స్ అమ్మాయిలా అబ్బాయిలా? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సెప్షన్. చూడండి నాన్న, ఒకవేళ ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఒక ఫాదర్ పులిలాగా పెంచాడు అనుకోని అమ్మాయిని, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ వైల్ షీ ఈజ్ హర్ట్ టు. ఒకవేళ ఒక అమ్మాయి ఇన్సెక్యూర్డ్గా పెరిగింది అనుకోండి, రైట్, అబ్బాయిలతో మాట్లాడకు అయిపోతుంది, ఈ అబ్బాయిని చూడకు ఏమో అయిపోతుంది, రేపు పొద్దున మొగ్గుని చూసినా కూడా ఆ పిల్లకి భయం తప్ప ఇంకేం వస్తుంది, రైట్. సో తన బ్యాక్గ్రౌండ్ అండ్ తన perception towards opposite gender will influence today's her behavior. The same way men ki kuda, men ఏ అమ్మ అయితే నేనున్నాను నువ్వు ఏమన్నా చేయరా అని పెంచిందో ఆ అబ్బాయి 100 సిగరెట్లు చేతిలో పెట్టుకొని కూడా తాగడు. అరే నువ్వు సిగరెట్ ముడితే ఈ పగలగొడతా అన్న పిల్లాడు ఖచ్చితంగా బయట పోయి దమ్ము కొట్టి వచ్చి అమ్మ దగ్గర తిని పడుకుంటాడు. సో హౌ ఈజ్ ద పేరెంటింగ్ అన్నది విల్ 100% ఇన్ఫ్లుయెన్స్ టుడేస్ బిహేవియర్ ఆఫ్ అ గర్ల్ ఆర్ అ బాయ్. ఆ బిహేవియర్కి తగ్గట్టుగానే దే విల్ రివర్ట్ టు అ గర్ల్ ఆర్ అ బాయ్. ఓకే దెన్ ఇప్పుడు చాలామంది యూత్, అంటే ఈ జనరేషన్ ఆఫ్ యూత్, అంటే 2K ఎర్లీ 2Ks నుంచి అండ్ 2020s వరకు కిడ్స్లో చాలా ఎవాల్యుయేషన్స్ వచ్చేసినాయి. లైక్ మీకు ఎలా చెప్పాలంటే లవ్ చేస్తారు కానీ పెళ్ళి ఇంకొకరిని చేసుకుంటారు, పెళ్ళి చేసుకుంటారు కానీ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు. అలా జరగడానికి రీజన్స్ ఏంటి? దీనివల్ల సొసైటీ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, లెట్ మీ టెల్ యూ దట్ దిస్ మల్టిపుల్ బిహేవియర్ హ్యాస్ ఆల్వేస్ బిన్ దేర్, ఓకే. మన తాతలు చేసినారు, ముత్తాతలు చేసినారు, బాబాలు చేసినారు, నాన్నలు చేసినారు, అన్నలు చేసినారు, ఎవ్రీబడి హ్యాస్ డన్ ఇట్ బాయ్. ఓకే, మల్టిపుల్ బిహేవియర్ అనేది మెన్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, విమెన్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇట్ కుడ్ బి ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒకటి ఎథిక్స్, మారల్స్ అన్నది విమెన్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ విమెన్ మొరాలిటీ అంటే ఒక అబ్బాయితోనే ఉండడం, మెన్ మొరాలిటీ అంటే ఎవరితో ఉన్నా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళతో ఉండడం.
Okay, so men morality lines are very different and women morality lines are very different. మీ ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఐఎమ్ గివింగ్ యూ అ వైడ్ ఆన్సర్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ యూ అ పాయింట్ టు పాయింట్ ఆన్సర్. నౌ ఫర్ యువర్ క్వశ్చన్ మీకు ఆన్సర్ ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ అ లాంగ్, ఈ మల్టిపుల్ నేచర్ అన్నది ఎప్పటికీ ఉంది, కొత్త ఏం కాదు. కానీ ఇవాళ జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి దెర్ ఇస్ ఓన్లీ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ద హౌస్. వాడు అలిగినా ఇంట్లో తెలుస్తుంది, గులిగినా ఇంట్లో తెలుస్తుంది, హ్యాపీగా ఉన్నా ఇంట్లో తెలుస్తుంది. పాతకాలంలో మనం అలగలేదని కాదు, మనం అలిగాము, ఆ అలక తీరింది, అవి 2 పనులు బయటనే అయిపోయేది. బాబాయో పిన్నో ఎవరో టేక్ కేర్ చేసేవాళ్ళు ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీలో. సో ప్రతి ఒక్కటి పేరెంట్స్ నోటీస్కి వచ్చేది కాదు, చిన్న చిన్నవన్నీ నలిఫై అయిపోయేవి. దట్ ఈస్ వన్ థింగ్. 2, అట్లీస్ట్ లాడ్ ఆఫ్ పీపుల్ ఉంటుండే కిడ్స్ ఇంట్లో, ఒక 10 పిల్లలు 7 పిల్లలు 6 పిల్లలు అన్నట్టుండే తాతయ్య వాళ్ళకి నాన్నలు. ఇప్పుడు there's only 1 or 2 kids and 3 maximum you see in couple of families. అలా ఒకరు ఇద్దరే ఉండడంతో కూడా ఫోకస్ ఇస్ లిటరలీ ఆన్ ద చైల్డ్. కాబట్టి వాడు చేసే చిన్న డీవియన్స్ కూడా మీకు పెద్దదిలా కనిపిస్తుంది. నెంబర్ 1. నా ఈ బిహేవియరల్ సినారియోలో ఒక అబ్బాయిని చూసి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారా, లేదా ఒక అమ్మాయిని చూసి తనతో తిరిగి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారా అంటే ఇట్ ఈస్ వెరీ ట్రూ. బట్ ఏమనుకోకండి, కానీ ఎవడైనా నా పిల్లనే చూడాలి అంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ని మీరు చూసుకుంటారు, ఎవడైనా నా పిల్లకే దండం పెట్టాలి అనుకుంటూ ఒక భార్యని చూసుకుంటారు. isn't it? మీకు నచ్చే గర్ల్ ఫ్రెండ్ హాట్గా ఉండాలి, మీరు పెళ్ళి చేసుకునే ఆమె ఎవరైనా దండం పెట్టాలి. యూ హ్యావ్ యువర్ ఓన్ 2 different versions ఫర్ ద గర్ల్స్ యూ లైక్ కమింగ్ ఫ్రమ్ ద బాయ్ అండ్ ద గర్ల్ టు. ఓకే, గర్ల్ కూడా అంతే. గర్ల్కి నచ్చిన అబ్బాయి ఎలా ఉండాలి, 2 వీలర్ డ్రుమ్ డ్రుమ్ అని తెప్పాలి బాయ్ ఫ్రెండ్ లాగా. పెళ్ళి చేసుకోవడానికి మటుకు పెద్ద కారు కావాలి, రేపు పొద్దున నా బిడ్డలు కూడా కూర్చోవాలి. ఓకే, సో వీఆర్ బైఫర్కేటింగ్ వాట్ వీ వాంట్ బోత్ as గర్ల్స్ అండ్ బాయ్స్. పాతకాలంలో బాయ్ ఫ్రెండా మొగుడా గుడ్ బ్యాడ్ ఏదన్నా ఒకటే సోర్స్. ఇప్పుడు వీఆర్ రియలీ డిఫరెంట్. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బిహేవియర్లో యూ వాంట్ బీ యాజ్ నాటీ యాజ్ పాసిబుల్, యాజ్ రాంచీ యాజ్ పాసిబుల్, యాజ్ ఎక్స్పెరిమెంటల్ యాజ్ పాసిబుల్. కానీ పెళ్ళి బిహేవియర్లో యూ వాంటెడ్ టు బీ సేఫ్ యాజ్ పాసిబుల్. పక్కవాడు ఎవడైనా తలెత్తి చూడాలి నా మొగుడిని, రైట్? పక్కవాడు ఎవడైనా నా వైఫ్ని రెస్పెక్టబుల్గానే చూడాలి. మళ్ళీ అట్లా రెస్పెక్టబుల్గా చూడాలి అనే పిల్ల నీకు పబ్కి రాదు బాస్, కానీ నీకు పబ్బు పోవడానికి పిల్ల కావాలి, ఆ పిల్ల గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, రైట్? సో ఒక గర్ల్ని బాయ్ని తప్పుపట్టడానికి ఏం లేదు దేవ్ ఇక్కడ. మన ఆశలు అలా ఉన్నాయి. ఇవాళ వీఆర్ బైఫర్కేటింగ్ అవర్ ఓన్ డిజైర్స్. మనం ఎలా డిజైర్ చేస్తున్నామో అలాగే బిహేవ్ చేస్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నామో అలా మేనిఫెస్ట్ చేస్తున్నాం, ఎలా మేనిఫెస్ట్ చేస్తున్నామో అలాగే జరుగుతుంది. సింపుల్. ఓకే దెన్, అండ్ డిజైర్స్ అన్నారు కదా, సో మనల్ని ఒక లవ్ లైఫ్ డిజైర్తో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నౌడేస్. డిజైర్ వచ్చినాక లవ్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నారు. సో అలా వెళ్ళడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ లవ్ ఉండేది ప్రీవియస్గా, లవ్ తర్వాతలా రిమైనింగ్ అన్ని డిజైర్ కానివ్వండి, అట్రాక్షన్ కానివ్వండి, అండ్ దెన్ మ్యారేజ్ కానివ్వండి, ఈ ప్రాసెస్ ఉండేది. ఇది మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు. అంటే అసెండింగ్ టు డిసెండింగ్, డిసెండింగ్ టు అసెండింగ్ అయిపోయింది. దానికి రీజన్స్ ఇట్ ఈస్ బికాస్ బేసిక్ బయోలాజికల్ నీడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, నాకు ఓకే, హౌ డు ఐ టెల్ యూ ఫ్రమ్ జనరేషన్స్ యాజ్ యూ హ్యావ్ ఆస్క్డ్. ముగ్గురు పుట్టారు కానీ మొగుడు మొహం నేను ఇంకా చూడలేదు అన్న అమ్మమ్మల నేను ఇంతమందిని చూశాను నేను ఊర్లలో. ఓకే, అమ్మ తాతయ్యకి ఏమి ఇష్టం భోజనంలో అంటే నాకేం తెలుసు బిడ్డ, వస్తారు వండి పెడతాను, తింటారు, వెళ్తారు. బేసికలీ దెర్ ఇస్ నెవర్ ఎ కాన్వర్జేషన్. ఇంతకీ నీ భార్యకి ఏమి ఇష్టమని ఎంతమంది తాతయ్యలకు మీరు అడిగితే ఆన్సర్ చెప్పగలుగుతారు అనుకుంటున్నారు దేవ్? నన్. 100 మందిట్లో 2 చెప్తే చాలా గొప్ప. కానీ దట్ బిహేవియర్ ఇస్ నాట్ వ్యాలిడ్ ఎనీమోర్ టుడే. ఇవాళ నాకేం ఇష్టమో మా ఆయనకు తెలియకపోతే ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ రియలీ వాంట్ హిమ్ టు నో వాట్ ఐ లైక్.
ఐ విల్ వాంట్ హిమ్ ఆస్క్, ఏమండి నాకేం ఇష్టం అడగరా మీరు అని డైరెక్ట్గా అడుగుతాను నేను ఫేస్ మీద. నా ఇష్టం కూడా నువ్వు తెలుసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాను యాజ్ అ గర్ల్, అండ్ సేమ్ యాజ్ అ బాయ్. ద సేమ్ వే మన డిజైర్స్ ఏవైతే బయోలాజికల్ నీడ్స్ ఉన్నాయో, ఇంతకుముందు కళ్ళు ఎత్తి చూస్తేనే అన్న మూమెంటం ఉండింది. సెక్స్ ఇస్ ద లాస్ట్ థింగ్ మ్యాన్. ఇవాళ ఐ సీ అ గాయ్, ఐ లైక్ అ గాయ్, ఐ డూ అ గాయ్, అన్నీ ఒకటే రోజు కాదు, ఒకటే గంట మళ్ళీ మాట్లాడితే, రైట్? సో ఏ మూమెంట్ అయితే టీ ఉంది, ఓకే, కాఫీ ఉంది, హాట్ చాక్లెట్ ఉంది, ఐ లవ్ హాట్ చాక్లెట్. వర్ ఐమ్ డ్రింకింగ్ హాట్ చాక్లెట్, I will take my time. I will relish it. I will enjoy it. ఆస్వాదించడం అనేది ఈ కాలం పిల్లలకి తెలియని విద్య. అంత టైం లేదు, అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు ఇద్దరికి, బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఇఫ్ ఇట్ ఆల్ ఐ వాంట్ టు టాక్ టు యూ టుడే దేవ్, ఒక వారమన్నా వెయిట్ చేస్తా మిమ్మల్ని చూసేకి ముందు. దట్ మూమెంట్ ఇస్ ద మోస్ట్ బ్లిస్ఫుల్ మూమెంట్. ఆ తర్వాత ఇఫ్ ఐ వాంటెడ్ టు కిస్ యూ, ఐ విల్ వెయిట్ ఫర్ అనదర్ వీక్. ఇఫ్ ఐ వాంట్ టు హగ్ యూ, వెయిట్ ఫర్ అనదర్ వీక్ అట్లీస్ట్. ఆ డేటింగ్ బిహేవియర్లో యూ హ్యావ్ టు గివ్ టైమ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ హ్యాస్ టు గో స్లోలీ. వెన్ ఇట్ గోస్ స్లోలీ బై అ పర్టిక్యులర్ టైం, ఆ టైంకి రెస్పెక్ట్ ఉంటుంది, ఆ టైంకి ఒక వాల్యూ ఉంటుంది, ఆ టైంలోనే మంచి చెడువులన్నీ తెలుస్తాయి. ఇవన్నీ చేయకుండా పిల్లగాడి పేరు తెలియదు కానీ పని చేసుకొని వచ్చేసానంటూ ఆడపిల్ల, అరే ఆ పిల్ల పేరు గుర్తుకు లేదు కానీ హాట్ ఉందిరా అని అబ్బాయి మాట్లాడే ధోరణి ఇప్పుడు వింటున్నాం. కాబట్టి ద కాన్సిక్వెన్సెస్ విల్ ఆల్వేస్ బీ లైక్ దిస్. నిలబడి టీ తాగితే ఏం తాగినబ్బా, టీ కూర్చొని టీ తాగండి, ప్రశాంతంగా కూర్చొని అన్నం తినండి. యువర్ బయోలాజికల్ బేసిక్ నీడ్ కూడా టైం లేదు మీకు ఎంజాయ్ చేయడానికి. ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు ఇప్పుడు ఉండే యూత్ కానివ్వండి వీళ్ళంతా. ఆ ఎక్స్పీరియన్స్ చేసే మూమెంటంకి వెయిట్ చేయలేకపోతున్నారు అంటున్నాను. ఇఫ్ యూ కిస్ అ గర్ల్ ద మూమెంట్ యూ సీ, ఐ డోంట్ సే దట్స్ రాంగ్, బట్ you do it in a way that you can enjoy the process. పొద్దున కనిపించిన పిల్ల రాత్రి పని చేసి పండుకుంటే ఆ పిల్ల గురించి నీకేం తెలుసు? ఆ పిల్ల నీకోసం ఎందుకు ఏడుస్తుంది? సింపుల్. అరే ఆ పిల్ల నన్ను అట్లెట్లా వదిలేసింది అంటే ఆ పిల్ల గురించి నువ్వెంత తెలుసుకున్నావు? ఆ పిల్ల గురించి నీకు నువ్వు ఎంత చెప్పినావు? 3 నిమిషాల ముద్దంత చెప్పినావు. ఎంత చెప్పినావు? 3 సార్లు నీ పని అంత చెప్పినావు. ఇంతే చెప్పి నీకోసం పడి చావాలి అంటే ఎక్కడి నుంచి పడి చేస్తుందబ్బా? గివ్ టైమ్, లెట్ అ బాండ్ బ్లూమ్. ఆ తర్వాత ఇవాళకి కూడా నానమ్మలు ఉన్నారు, దర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ విడోస్, దే నెవర్ వాంట్ టు మ్యారీ అగైన్. వై? దే ఫీల్ దేర్ బాండ్ వాజ్ కంప్లీట్. అలాగని అంతటి బాయ్ బాండ్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, బాస్ ఐ హ్యావ్ పిటీ ఫర్ దాట్ విమెన్, ఇంకా ఆయన కోసం ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు, ఐఎమ్ అగేన్స్ట్ దాట్. కానీ ఆ బాండ్ అన్నది కాస్తగా ఉండాలి. అడుగు తర్వాత అడుగు వేయాలి. వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా 7 కొండలు ఒక్కొక్క మెట్టు నామం పలుక్కుంటూ ఎక్కువ, ఆ తర్వాత దేవుణ్ణి చూడు. యూ విల్ గెట్ దట్ బ్లెస్ఫుల్ మూమెంట్. సో మన వేదప్రియ గారితో, డాక్టర్ వేదప్రియ గారితో హరి గారు కూడా జాయిన్ అయ్యారు. హీఈస్ రిలేషన్షిప్ కౌన్సిలర్, అట్ ద సేమ్ టైం యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్. సో ఈ డిజైర్స్, లవ్ అండ్ వ్యాలంటైన్ టాపిక్ మీద మన కాన్వర్జేషన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అండ్ డిస్క్రైబ్ చేసుకుందాం. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఎస్ సార్, గ్రేట్. హౌ డు యు డు? ఫైన్ సార్. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే లవ్ లైఫ్లో డిజైర్స్ ఫస్ట్ వచ్చేసి, అండ్ దెన్ తర్వాతలా ఎమోషన్ని, లవ్ని, కేర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో మేడం దానికి ఆన్సర్ చేశారు, తన వే ఆఫ్ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి సార్? లవ్ అనేటువంటిది మన బేసిక్ నేచర్. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి అబరేషన్స్ ఇన్ లవ్, అది లస్ట్ కావచ్చు, డిజైర్స్తో కూడినటువంటి, ఎక్స్పెక్టేషన్స్తో కూడినటువంటి కండిషన్డ్ వేగా మనం చూస్తున్నాం కదా. ఇంత లవ్ అంతా బిజినెస్ అయిపోయిందండి ఇప్పుడు ఎక్కడ చూసినా, నాకేమొస్తుంది అని అంటుంటారు కదా.
ఈ రకంగా ప్రేమ తయారైందని. దీనికి కారణం ఏమిటంటే లవ్ అనేటువంటిది మన నేచర్ అయినప్పటికీ కూడా ఎక్కడో వారి జీవితంలో మొదలైనప్పటి నుంచి ఒక వెలితి ఉంటుంది అన్నట్టు, ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది, వాక్యూమ్ అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. దాన్ని ఫిల్ చేసుకోవాలన్నటువంటి నేపథ్యంలోనే చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. అది ఎలా అంటే భర్త సరిగా చూసుకోవడం లేదు, తల్లి ఎటువంటి ప్రేమ చూపుతుందో తెలుసా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, అట్లీస్ట్ ఈ ప్రేమను నా పిల్లల మీదైనా కూడా చూపించాలనేటువంటి నేపథ్యంలో ఓవర్ ప్యాంపరింగ్ చేయడం మొదలు పెడతారన్నట్టు. ఇంకా పిల్లలను చాలా ఇంకా వారిని వదలలేకుండా ఉన్నటువంటి ఒక ప్రేమగా మనకు కనిపిస్తుంటుంది. ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదనుకోండి, ఒక అమ్మాయిని ఎవరైనా బయట వాళ్ళు ఇంత మాట్లాడినా కూడా ఎంతో లవ్ అనేటువంటిది ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ లవ్ అయినప్పటికీ కూడా ఈ అబరేషన్స్ అంటే రకరకాలుగా మనకు కనిపిస్తుంది. ప్రేమ విత్ బిజినెస్, ప్రేమ విత్ ఇన్సెక్యూరిటీ, ప్రేమ విత్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ప్రేమ విత్ టార్చర్, సాడిజం, ఇవన్నీ కూడా ప్రేమ మన నేచర్ అయినప్పటికీ కూడా మిగతావన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వారి జీవన ప్రయాణంలో మొదటి స్థాయిలో ఏర్పడినటువంటి కొన్ని బ్లాక్స్, కొన్ని వారికి రాంగ్ ఇన్సైట్స్ వారికి కలగడం మూలాన అవే క్యారీ చేస్తూ ఉంటారు. ఎందుకోండి మా ఆయన నేను ఎంత ప్రేమ చూసుకున్నా కూడా నన్ను బాధిస్తూ ఉంటాడు అనేటువంటి విక్టిమ్ కాన్షియస్నెస్ చెప్తుంటారు. ఎంత ప్రయత్నించినా కూడా ప్రేమ నాకు దక్కడం లేదు, ప్రతిదీ కూడా అనుమానిస్తుంటాడు, ప్రతిదీ కూడా నన్ను అర్థం చేసుకోడు అనేటువంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే నేనేమంటానంటే డిజైర్స్ ఉండడం తప్పులేదండి, ఇలానే ఉండాలి నా భార్య, ఇలానే ఉండాలి, నేను ఈ సమయానికి ఇది సాధించాలి నా జీవితంలో, నా లైఫ్ చాలా సెటిల్ అవ్వాలి, నాతో పాటు ఉన్నటువంటి వారందరూ లేదా నా ఫ్యామిలీ మెంబర్సు లేకపోతే నా స్పౌస్ వీరందరూ కూడా నాతో ఎప్పుడూ కూడా నాతోనే ఉండాలి అనేటువంటి మనం ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండవచ్చు. అయితే ఒక్కసారి ఫుల్ఫిల్ కాకపోతే ఎందుకు అలా ఫుల్ఫిల్ కావు? సమ్టైమ్స్ అన్సర్టెన్గా, ఎలా అయితే కోవిడ్ వచ్చినట్టుగానో అన్సర్టెన్గా కూడా మనకు వచ్చేటువంటి సమస్యలు చెప్పిరావు, ఒక్కోసారి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంత దగ్గరగా ఉండాలనుకున్నా మనకు కావాల్సిన వాళ్ళకు దూరంగా వెళ్తుంటాం. చిన్న చిన్న అనుమానాల వల్ల ఎంత అవుతుందంటే అంత సపరేషన్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళని ఒకసారి చూస్తే ఎంత తగువులాడుకుంటున్నా, ఎంత కష్టపెడుతున్నా, ఎంత అతలాకుతలంగా కనిపిస్తున్న డిస్టర్బెన్సెస్ మనతో హ్యాపీగా గడిపినటువంటి రోజులు ఉంటాయి. చాలా వరకు జీవితాన్ని కలిసి జీవిస్తున్నారు అంటే, ఏదైనా అడ్జస్ట్ అయ్యి ఉన్నారు అంటే వారితో గడిపినటువంటి మధుర క్షణాలను వాటిని గుర్తు తెచ్చుకుంటుంటారు. అయితే కొంతమంది ఏ రిలేషన్స్ లేకుండా కూడా అందరితో చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది ఒక బంధంతోనే కాదు, ఎటువంటి బంధం లేకుండా కూడా అన్కండిషనల్గా చూపించేటువంటి వారు ఉంటారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే మనం ప్రేమైక జీవులం. ప్రేమ అంటే ప్రేరణ ఇస్తూ మమైక్యాన్ని పెంపొందించేటువంటిది. అంటే ప్రేరణ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా కానీ మనం లవ్ రిలేషన్ ఉన్నామంటే ఏదో స్తబ్దుగా ఉండకూడదు, డల్గా లేజీగా ఉండకూడదు, ఎప్పుడు మోటివేషన్ జరుగుతుండాలి. నిన్నటి కంటే ఈరోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు బాగుండాలంటే వారి సాంగత్యం వల్ల, ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రేరణ జరుగుతుంటుంది, ఒక మోటివేషన్, ఒక మొమెంటం వస్తూ ఉంటుంది. అది ఏ రకంగానే కావచ్చు, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా ఇలా ఉంటుంది. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే మమైక్యం జరుగుతుంది. మమ ఐక్యం అంటే యూ విల్ బికమ్ వన్ విత్ యువర్ సెల్ఫ్, యూ విల్ ఫీల్ యువర్ టోటల్ పొటెన్షియల్. అందుకే స్కాట్ పెక్ ది రోడ్లెస్ ట్రావెల్డ్ అనేటువంటి బుక్ రాసినటువంటి అతను ఏం చెప్తాడంటే ప్రేమ అనేటువంటి బంధం ఏమిటో తెలుసా, ఆ బంధంలో ఇరువురికి కూడా లాభం ఉంటుంది, ఇరువురికి కూడా ఎదుగుదల ఉంటుంది, ఇరువురు కూడా ఎటువంటి షరతులు లేకుండా ఒక ప్రయాణం అనేటువంటిది, ఒక జర్నీ జరుగుతుంటుంది. ఎటువంటి జర్నీ అంటే దాన్ని సరిగ్గా నువ్వు నేర్చుకోకపోతే 7 జన్మలు అవసరం అవుతాయి అంటారు. అందుకే 7 జన్మల బంధం అన్నది. సరిగ్గా నేర్చుకోవాలి, సరిగ్గా వాడాలి. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇటువంటి రిలేషన్, ప్రేమ బంధం ఉంది. కాబట్టి ప్రేరణ అర్థం చేసుకుంటే సెల్ఫ్ లవ్ పెంపొందడం అనేటువంటి జరుగుతుంది. ఈ సెల్ఫ్ లవ్ వచ్చిన తర్వాత ఊరికి ఉండం, ప్రతిదాన్ని కూడా మనం ఎంతో గౌరవంతో, రెస్పెక్ట్తో, డిగ్నిటీతో మనం
ఇతరులకు మనం చెయ్యూతగా అండదండలు చూపించడం అనేటువంటిది, కేర్, సపోర్ట్ అనేటువంటిది ప్రేమగా కనిపిస్తుంది. అబ్బా వీరికి ఎంత ఆ ప్రేమ అనేటువంటి ఇచ్చే ప్రేమ ఉంటుంది అంటారు చూడండి. సెల్ఫ్ లవ్ స్టార్ట్ అయ్యి, ఎందుకంటే మన నేచర్ ఫీల్ అయిన తర్వాత అది అందరికీ పంచేటువంటి విధంగా ఉండేటువంటి ఎమోషన్ ప్రేమ. కాబట్టి ఈ వ్యాలంటైన్స్ డేలో మనము ఇటువంటి ప్రేమను పెంపొందించుకోవాలి. ఇటువంటి డిస్కషన్స్ ద్వారా ఎస్ నువ్వు ప్రేమైక జీవుడివి, నీలో ప్రేమ అనేది సమృద్ధిగా ఉంది, నువ్వు ఇస్తుంటే అది ఇంకా పెరుగుతుంది అనేటువంటి మాటలు చెప్తుంటే ఈ ప్రేమించుకున్నటువంటి వ్యక్తి చదువుకుంటాడు సరిగ్గా, ఉన్న కుటుంబ బాధ్యతలను సరిగా చూసుకుంటాడు, తన జీవితాన్ని బాగా చేసుకొని చుట్టుపక్కల కూడా ఒక అద్భుతమైనటువంటి చేయూతగా, సపోర్టివ్గా, జీవితాన్ని అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా రాణిస్తాడు. ఏమంటారు మేడం? So yes, and I want to add, collateral damage is something which happens. మనం లవ్ చేస్తున్నాం కానీ ఈ లవ్లో పొజెసివ్నెస్ అన్నది ఒక పాయిజన్ ఉన్నది. ఓకే, ఈ పొజెసివ్నెస్ ఎంతవరకు ఉండాలి అంటే ఒక డాక్టర్ డోసేజ్ ఎంత ఇవ్వాలి అన్నది ఎంత ఇంపార్టెంటో, ప్రేమించేవాడి మీద మన పొజెసివ్నెస్ కూడా ఎంత ఉండాలి అన్న డోసేజ్ ఖచ్చితంగా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి సార్ చెప్తున్న దానికి ఐఎమ్ గివింగ్ అనదర్ ఎగ్జాంపుల్. అన్నిట్లో తను నావాడై ఉండాలి, ఇందిట్లో మాత్రమే నావాడు అంటే 4 రోజులు కూడా రాడు. I'll give you an example as what does this mean. అంటే మనిషి వచ్చాడా, మగాడు వచ్చాడా, ముద్దు పెట్టాడా, వెళ్ళాడా అన్నంత వరకే మగాడు ఉంటే తన ప్రయాణం ఏంటో ఆడదానికి తెలియదు. ఆడది వచ్చిందా, అరబుక్క తినిపించిందా, వెళ్ళిపోయిందా అన్నట్టు ఆడది ఉంటే తన ప్రాణంలో ఏం నడుస్తుందో మగవాడికి తెలియదు. ఇట్ మీన్స్ మగవాడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ద్రవం ఎక్కడి నుంచి తేవాలనుకుంటున్నాడు, ఆ ద్రవంతోని ఏ దృష్టి చూస్తున్నాడు. మీనింగ్ ఆఫ్టర్ యూ గెట్ ద మనీ, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ విత్ ఇట్, వేర్ ఇస్ దట్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, ఈ మాటలు కూడా ఉండాలి ఒక కపుల్ లాంగ్వేజ్లో ఉన్న ఆడ మగ వాళ్ళకి. ఇట్ కుడ్ బి లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇట్ కుడ్ బి లవ్, ఇట్ కుడ్ బి మ్యారేజ్, ఇట్ కుడ్ బి ఫ్రెండ్షిప్, ఇట్ కుడ్ బి పార్ట్నర్షిప్ ఇన్ ద బిజినెస్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. నా భోజనానికి ప్లేట్ మీద కూర్చుంటే ఏది తనకి ఇష్టం అనేది ఇంతకు ముందు ఎలాగైతే చెప్పానో, 10 రూపాయలు ఉంటే నేను దాంతో ఏం చెయ్యాలనుకుంటాను, ఏం చేస్తాను అన్న గ్లిమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు తెలిసి ఉండాలి. దెన్ మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిసి చేస్తారు, కలిసి మాట్లాడతారు. ఇప్పుడు ఐ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఆర్ ఎనీ పర్సన్ హూ ఐ యామ్ విత్. ఇప్పుడు మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు, లాస్ట్ క్షణం వరకు కూడా ప్రతిరోజు రాత్రి దమ్ము పనుకొని లేచి 2:30-3 దే యూస్ టు టాక్ ఎవ్రీ సింగిల్ డే. పెద్ద బిడ్డతో ఏమవుతుంది, చిన్న బిడ్డతో ఏమవుతుంది, ఆ రైస్ మిల్ల పైసలు ఏమవుతున్నాయి, ఇక్కడ ఆస్తులు ఏమవుతున్నాయి, ఇంట్లో జీతగాళ్ళు ఏమవుతున్నారు, A to Z దొరసాని 24 గంటలు మాట్లాడుకోరేలా ఎవరికి తెలియదు. కానీ రాత్రి పూటనైతే దే యూస్ టు interfere literally and interchange their views, their feelings. ఎక్కడ ఏదో అన్నాడు పెద్దోడబ్బా, బాధ అయింది తల్లికి, భర్తకు చెప్పుకోలేకపోతే దట్ పెయిన్ ఇస్ సిట్టింగ్ ఇన్ హర్ వూంబ్ యాజ్ యూ సే. అండ్ ఆ పెయిన్ ఎక్కడ పోతుంది అంటే నెక్స్ట్ 7 జన్మలకు సరిపోను మీ బిడ్డల కష్టంలో నుంచి బయటికి వెళ్తుంది అది, ఇవాళ మీరు దాన్ని బయటకు తీయకపోతే. సో కొలాటరల్ డ్యామేజ్ అని అందుకే అన్నాను. ప్రేమించడం అంటే ఇవాళకి ప్రేమించడం కాదు, నెక్స్ట్ 7 తరాలకి నీ పిల్లలకు కానీ నీ పిల్లల పిల్లలకు కానీ నొప్పులు ఇవ్వకుండా ఇవాళ నేను నిన్ను చూసుకోగలిగితే వాణ్ణి ప్రేమించేటోడంట నేను. ఓకే, సో ద పెయిన్ విచ్ యు గాట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు నిన్ను బాగా చూసుకోలేక సార్ చెప్పినట్టు ఏదైతే ఇన్సెక్యూరిటీస్ ఒక అమ్మాయిలో ఉన్నాయో ఆ ఇన్సెక్యూరిటీస్ని తొలగించి నాలాంటి మగాడు కూడా ఉన్నాడు, కష్టపెట్టకుండా నిన్ను ముద్దు పెట్టుకుంటూ చూసుకునేవాడు ఇంకా ఉన్నాడు ప్రపంచంలో అని ప్రూవ్ చేస్తూ ఒక మగాడు నిలబడితే, పుస్తమట్టలు కడితే వాళ్ళ బిడ్డని పెంచే తరీకా ఆమెది మారుతుంది.
ఒకవేళ అలాంటి అబ్బాయి కాకుండా వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టుగానే మగవాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పినట్టుగానే మగాడు వస్తే ఆ పిల్లకి కొడుకుని ఎందుకైనా మంచిది, నువ్వు బయటకు వెళ్ళక నాయనా, నువ్వు బయటకు వెళితే నలుగురితో నడుస్తావు, నువ్వు చెడిపోతావనే పెంచుతుంది ఆ కొడుకుని. లుక్ ఎట్ ద బిహేవియరల్ ఇంపాక్ట్ విచ్ ఇస్ కొలాటరల్లీ డ్యామేజ్డ్. ఆ కొలాటరల్ డ్యామేజ్ వెనుక నుంచి వచ్చిన కొలాటరల్ డ్యామేజ్ తీసేవాడిలాగా ఉండాలి ఒక ప్రేమికుడు. ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ లెవెల్లో కంప్లీట్ లవ్ ఇవ్వాలి అంటే ఆ పెయిన్ మళ్ళీ ఇంకా క్రియేట్ చేయకుండా ఉండాలి. ఈ 2 థింగ్స్ ఉంటే ఏ ప్రేమ అయినా ప్రకృతిలాగా మారుతుంది. ఓకే దెన్ హరి గారు, బేసిక్గా యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ కదా మీరు. ట్రూ లవ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ఏజింగ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? నెగ్లిజెన్స్ అనేటువంటిది ఏ రిలేషన్షిప్స్లో అయినా కూడా, అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా కొంతమంది ఉంటారు చూడండి, పెళ్లి చేసుకునేటువంటి వరకు లేకపోతే మొదట ప్రేమించేటువంటి తరుణంలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ రిలేషన్, కొంతకాలం అయిన తర్వాత టేక్ ఇట్ గ్రాంటెడ్గా లేకపోతే నెగ్లిజెంట్గా ఉంటారు కదా. ఎలా అయితే ప్రేమలో ఇది చూస్తామో మన శరీరం పట్ల కూడా ఈ నెగ్లిజెన్స్ అనేటువంటిది లేకుండా లవ్ పెంచుకున్నాం అనుకోండి, శరీరాన్ని ఎలా అయితే స్నానంతో శుభ్రపరచుకుంటామో శరీరాన్ని కూడా చక్కగా మనం ప్యాంపర్ చేయడము, రైట్ ఫుడ్తో దాన్ని ఫిల్ చేయడము, అంతే కదా. మనకు హాని కలిగించేటువంటి ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఏది పడితే అదే తిన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ హాని జరిగి త్వరగా ఇది డెప్రిషియేట్ అవుతుంది, ఏజింగ్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది. ఎప్పుడైతే మనము మంచి ఆహారంతో, అంటే వాట్ ఈజ్ రైట్ ఫర్ అవర్ బాడీ, ఎలా తెలుస్తుంది మనకు? అది నాలుక మీద కొద్దిసేపు ఎక్కువసేపు పెట్టుకోవాలి. అందరూ ఏదో త్వరగా తింటున్నారు, ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, రుచి కూడా తెలియకుండా నమలకుండా మింగేస్తున్నారు. ఎలా అయితే నాలుక ద్వారా మనం మంచి మాటలు మాట్లాడడానికి ఎలా వీలవుతుందో, నాలుక మీద కొద్దిసేపు మనం ఆహారాన్ని పెడితే దాన్ని ఫీల్ అయ్యామంటే చెప్తుంది నీ శరీరానికి నేను అవసరమా కాదా అని. అలా అన్ని విషయాలను కూడా గమనించడం, దీన్నే బుద్ధుడు ఏమంటాడంటే అవేర్నెస్ ఆన్ వాట్ యు ఈట్, వాట్ యు థింక్ అండ్ వాట్ యు స్పీక్. ఇటువంటివన్నీ కూడా మనం కొంత అవేర్నెస్ ఉంటే ఏమవుతుందంటే మనకు హాని కలుగజేయకుండా మనలో ఒక సమతుల్యత, హార్మోనీ, బ్యాలెన్స్, ఇంటిగ్రేటెడ్గా మనం ఎలా జీవించాలని మనకే తెలిసి వస్తుంది. తెలియకపోతే ఏం చేస్తామంటే ఆ ఛానల్, ఈ ఛానల్, అవి ఇవి, ఆ ఇన్ఫర్మేషన్తో మనం కన్ఫ్యూజ్ అవుతాం. సబ్కా సున్నా అప్నా కర్నా అనేటువంటిది ఒకటి ఉంది. మనల్ని మనం వింటూ ఉంటే వాడిట్టా వీడిట్టా అన్నటువంటి భోగట్టా కాకుండా మనమెట్టా అని ఆలోచించడం ఒకటి ఉంది. ఈ విధంగా మనల్ని పట్టించుకుంటే, అవేర్నెస్ కలిగి ఉంటే ఏమవుతుందంటే త్వరగా ముసలి వాళ్ళం కావు. అందుకే మనం చూస్తే ఇప్పుడు 20 ఏళ్లలో కూడా 60 ఏళ్ళలాగా తయారైపోతున్నారు, డల్గా అయిపోతున్నారు, లేజీగా అవుతున్నారు. స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే, నాలాంటి యువకులను ఒక 100 మందిని ఇస్తే మొత్తం భారతావనే కాదు ప్రపంచాన్ని కూడా నేను మారుస్తాను అని ఏ విధంగా ఆయన ఏ విధంగా చెప్పడం జరిగిందో, అలానే మనల్ని మనం వింటే, ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా సెల్ఫ్ లవ్ ఉండాలి. సెల్ఫ్ లవ్లో ఏమవుతుందంటే మనల్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా. చూడండి, మీ పేరు మర్చిపోయారా? అన్నింటినీ చాలా మర్చిపోతాం, మన పేరు మరవం. ఎందుకంటే మన మీద మనకి ఇష్టం ఉంటుంది. మన గురించి ఇప్పుడు ఎంత మన కుటుంబం అనుకున్నా, తుఫాన్ వస్తే లేకపోతే వరద వస్తే అందరూ మునిగిపోతుంటే మనల్ని మనము ఎలా సంరక్షించుకోవాలని చివర్లో ఏ తల్లి అయినా ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తారు. అంతవరకు మోసుకొని వస్తుంటారు, చివరిలో అందరినీ వదిలేస్తారు. కాబట్టి మన మీదకు వచ్చినప్పుడు మనం ఎంత కేర్ మనం తీసుకుంటామో అది మొదటి నుంచి ఉంటే, మన పట్ల మనకు ఆ ప్రేమ కలిగి ఉంటే ఏమవుతుందంటే మనము ఈ జీవితాన్ని, చాలామంది ఏమంటారంటే ఒక 100 సంవత్సరాలు జీవించాలని లేకపోతే శాశ్వతంగా ఉండాలని చెప్తుంటారు చూడండి. ఇక్కడ ఎటువంటి ఆలోచనలు ఉండాలంటే మనకు ప్రశ్నయుతమైనటువంటి జీవితం కాకుండా సమాధానయుతమైనటువంటి సమాధి, అంటే ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ అన్నటువంటి స్టేట్లో ఉంటే ఏమవుతుందంటే మనం ప్రశ్నించకుండా, డౌట్ పడకుండా, ప్రశ్నించడం ఉండొచ్చేమో ఎందుకంటే క్వశ్చనింగ్ ఉండాలి, కానీ డౌట్ఫుల్గా జీవించకుండా మనల్ని మనం వింటూ ఉంటే, మనతో మనం కలిసి ఉంటే, మనల్ని మనం ఇష్టపడుతుంటే ఏమవుతుందంటే మనకు రైట్ డైట్
ఏదో అర్థమవుతుంది కదా. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, ఒకైనా కీటో డైట్ అంటాడు, ఒకైనా ఉప్పు రాజు ఉప్పు తినొద్దు అంటాడు, ప్రోటీన్ లేకపోతే ప్రోటీన్ డైట్ అంటారు, ఒకటి నానా చెప్తున్నారు. ఒకవేళ అది ఫాలో అవుదామంటే మనకు పడకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లమే, ఏ డైటో కూడా. కాబట్టి మనతో మనం కలిసి ఉంటే ఎలా ఉండాలి అనేటువంటిది అర్థమవుతుంది. చాలామందికి తెలుసు నా రోల్ మోడల్, నా హీరో, లేకపోతే నాకు నచ్చినటువంటి వ్యక్తి వీరు అని ఇలా చెప్తున్నారు, కానీ నేను బాగా నచ్చాను అనేటువంటి మాట చెప్పడం అనేటువంటిది చాలా కష్టం. ఐ లవ్ మై సెల్ఫ్ అనేటువంటిది చెప్పడం చాలా కష్టం. ఆ విధంగా జీవిస్తూ ఉంటే ఏమవుతుందంటే మనం ఏజ్ అబ్నార్మల్గా కాకుండా, ప్రిమెచ్యూర్ ఏజింగ్ కాకుండా మనం ఏజింగ్ గ్రేస్ఫుల్ అనేది వస్తుంది. ఎలా జీవించాలో మనకు తెలిసి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగినటువంటి వారు వీరిని రెస్పెక్ట్ చేయరా? కెమెరామ్యాన్ను రెస్పెక్ట్ చేయరా? అందరినీ కూడా గౌరవించరా? అందరినీ గౌరవిస్తున్నారనుకోండి, తమను గౌరవించుకుంటూ ఎలా ఉంటుంది చెప్పండి? ఇక మేము ప్రత్యేకంగా చెప్పాలన్నా, స్త్రీలను గౌరవించండి, లేదా తల్లిదండ్రులను గౌరవించండి. ఇక్కడ గౌరవించుకోవడం నేర్చుకున్నటువంటి వాడు, ఇక్కడ ఇష్టం కలిగి ఉన్నటువంటి వాడు ఆటోమేటిక్గా అందరితోనూ ఇది వస్తుంది. ఇవన్నీ మనలో ఉన్నాయండి, మనం మర్చిపోయాం. అందుకే అన్నారు, ధ్యానం చేసేటువంటి వారు, పరధ్యానంలో ఉండకుండా ఎరుకను పెంచుకున్నటువంటి వాడు, అవేర్నెస్ కలిగి ఉన్నటువంటి వాడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ దేహాన్ని ప్రేమిస్తాడు, ఈ మనసు నుంచి వచ్చినటువంటి ఆలోచనలను గౌరవంతో చూస్తాడు, హృదయపూర్వకంగా జీవించడం నేర్చుకుంటాడు, చిరు దరహాసంతో కష్టాలను ఎదుర్కోవడమే కాదు, చావును కూడా స్నేహితుల్లాగా చూసేటువంటి ఆ కోణం అనేటువంటిది కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మృగం కంటే కూడా మనిషి చాలా ఉన్నతమైనటువంటి జీవి అని అన్నారు. ఎందుకంటే ఇటువంటివన్నీ మనకు వీలవుతాయి కాబట్టే. మృగాలు చూడండి, ఏదైనా మనము గొప్పగా ఉంటే, ధైర్యంతో ఉంటే సింహంతో పోలుస్తాం, సాధుత్వంతో ఉంటే గోవుతో పోలుస్తాం, మంచి కంఠం కలిగి ఉంటే కోయిలతో మనం పోలుస్తాం. మనిషి యొక్క గొప్పతనం ఏమిటి? మృగాలతో పోలుస్తున్నప్పటికంటే మనిషి తాను తలుచుకుంటే, జాగ్రత్తగా జీవిస్తే అతను మాధవుడు కాగలడు, దైవానికి నిలయంగా భూమి మీద నడిచి చూపించగలడు, ప్రేమ మూర్తిగా జీవించగలడు, స్నేహ మాధుర్యాన్ని అందరికీ పంచగలడు. ఇది ఎక్కడ మొదలవుతుందంటే జగత్తును మార్చకుండా నిన్ను మార్చుకునేటువంటి, నీ పైన ధ్యాస, అవేర్నెస్, నీ యొక్క మార్పు పైన నీవు కొంత ఫోకస్ పెంచుకుంటూ ఉంటే ఇక్కడ చూపించినటువంటి ప్రేమ అందరికీ అందించగలుగుతాం. ఇదే వ్యాలంటైన్స్ డేలో సందర్భంగా ఎవరు నీ బెస్ట్ వ్యాలంటైన్ అంటే నాకు నేనే అని గుండె మీద చేసుకొని చెప్పగలగాలి. తను తాను గౌరవించుకున్నటువంటి వాడు ఎలా అయితే ఈ దేహాన్ని తీసుకొని వచ్చినటువంటి తల్లిని గౌరవిస్తుంటే ప్రతి స్త్రీని గౌరవించలేడా? తప్పకుండా గౌరవిస్తాడు. కుటుంబాన్ని చక్కగా చూసుకున్నటువంటి వాడు సంఘాన్ని చూసుకోలేడు. కాబట్టి మార్పు అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది ఇక్కడ మొదలవుతే, మీరు అన్నటువంటి యాంటీ ఏజింగ్ అన్నారు చూడండి, అది చూడడానికి ఒక అబ్నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఎందుకంటే మేము సర్జరీస్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా అందాన్ని, బాహ్య సౌందర్యాన్ని పెంచవచ్చేమో, అంతర్ సౌందర్యాన్ని పెంచవలసినటువంటి, అంతర్ సౌందర్యానికి మూలమైనటువంటి ఆలోచన కానీ, భావాలు కానీ, ఉద్వేగాలు కానీ, అలాగే బిహేవియర్ కానీ, ఆ ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ మనం కొంత ఫోకస్ చేస్తే, అటెన్షన్ పే చేస్తే, నెగ్లిజెంట్గా కాకుండా అటెన్షన్ అండ్ ఫోకస్ మనం పే చేస్తే తప్పకుండా మన జీవితం ఏజ్లెస్గా ఉంటుంది, టైమ్లెస్గా ఉంటుంది, అండ్ మైండ్లెస్గా ఉంటుంది, సోల్ఫుల్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తెలిసిన ప్రేమ, ఒక ప్రేమించిన వాళ్ళని మనం ఎలా ప్రేమించాలి, మనం ఎలా ప్రేమించాం, వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫ్లో యూ హ్యావ్ ఎవర్ లర్న్డ్. అయిపోయింది లైఫ్, నాకు అంతా వచ్చు. ఆ మొమెంటం కాక ఐ యాడ్ అ న్యూ పర్స్పెక్టివ్. ఓకే, ప్రేమించిన వాడిని మీరు ప్రేమించడం న్యూస్ కాదబ్బా, ద్వేషించేవాడిని కూడా ప్రేమించి చూపించే సత్తా పెంచుకోండి. దట్ ఈస్ లవ్. హ్యాపీ వ్యాలంటైన్స్. ఎక్సలెంట్, వెరీ గుడ్. దీనికి ఒక చిన్న విషయం యాడ్ చేస్తాను. అదేమిటంటే, ఇంతవరకు మనం సెల్ఫ్ లవ్ అని, శత్రువును కూడా ప్రేమించండి, మీ బాధను కూడా ఇష్టపడండి, మీకు ఎలా అయితే గాంధీ కానీ, జీసస్ కానీ ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప చూపించండి, వీరికి ఎలా వచ్చిందంటే ఒక సింపుల్ టెక్నిక్ రోజు చేయండి.
ఒక 3 to 5 మినిట్సే చక్కగా కూర్చోండి, ఏదైనా మీకు కంఫర్టబుల్గా ఉన్నదని. ముందు చిరునవ్వుతో మొదలు పెట్టండి. అంటే హ్యావ్ స్మైల్ ఆన్ ద ఫేస్, నో ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఫేస్. సీరియస్గా పెట్టకుండా చక్కని స్మైల్ పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి వీలైతే. మొదట ఈ స్మైల్ అలా చూస్తూ చూస్తూ దాన్ని బాగా పెంచండి. బాడీ అంతా కూడా ముఖం అంతా నింపుతూ, బాడీ అంతా నింపుతూ, ఇలా పూర్తిగా నఖశిఖ పర్యంతం హెడ్ టు టో స్మైల్తో నింపండి. వీలైతే శ్వాస తీసుకుంటున్నప్పుడు, శ్వాస వచ్చి వెళ్తున్నప్పుడు ఈ నవ్వు కూడా పెరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. కాంపౌండింగ్ ఎఫెక్ట్. తర్వాత ఏం చేస్తారంటే, మీ శరీరంలో ఎక్కడైనా బాధ ఉందనుకోండి, ఇప్పుడు లేడీస్కు ముట్టు నొప్పి మంత్లీ వస్తుంటుంది, లేకపోతే కొంతమందికి భుజాల నొప్పులు, నడుము నొప్పులు ఇవి ఉంటాయి. నొప్పిని బాధను కూడా స్మైల్తో చూడడం మొదలుపెట్టండి. అలా చూస్తుంటే ఏమవుతుందో తెలుసా, కొద్దిసేపటికి ఆ నొప్పి కాస్త ఆ స్మైల్తో నింపబడి అలా మాయమైపోతుంది. ఆ నొప్పి ఎందుకుంది అంటే, మనకు ఎందుకు బాధ పెడుతుందంటే, నువ్వు ప్రేమ చూపించడం లేదు, నువ్వు ఇష్టం చూపించడం లేదు, నువ్వు వ్యతిరేకిస్తున్నావు, నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు నీ బాడీలో కొంత పార్ట్ను అని. దాన్ని కూడా ప్రేమగా చూస్తూ ఆనందంతో చిరునవ్వుతో నింపుతుంటే ఏమవుతుందో తెలుసా, క్రమక్రమంగా ఈ చిరునవ్వు రూమ్ అంతా నిండుతుంది, మన భాగ్యనగరం అంతా నిండుతుంది, దేశం ప్రపంచమంతా నిండుతూ ఉంటే ఎటువంటి శత్రువునైనా కూడా నవ్వుతూ చూడగలిగినటువంటి సామర్థ్యం నీలో డెవలప్ అవుతుంది. అలాగే చావు కూడా వస్తున్నా కూడా నవ్వుతూ హాయిగా చూడరా. ఏదో ఆ సినిమా కలేజా సినిమాలో చెప్తాడు చూడు, నీవు ఇంత సంపాదించినా వేస్ట్, వాడు చస్తున్నప్పుడు కూడా నవ్వుతూ చస్తున్నాడు చూడు ఆనందంతో అన్నట్లుగా, శత్రువును కూడా మిత్రత్వంతో చూసేటువంటి ఈ షేరింగ్ సోల్ఫుల్ స్మైల్స్ అనేటువంటి 3 to 5 మినిట్స్ రోజు చేస్తుంటే, ఒక డాక్టర్గా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మేము చాలా కష్టపడతాం హాస్పిటల్స్లో, మందులు ఇవ్వడం, సర్జరీస్ చేయడము, దాదాపు 16 అవర్స్ నుంచి 18 అవర్స్ కష్టపడుతుంటాం. అయితే మీరేం చేస్తున్నారు మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి అంటే, మీరు ఇలా చేస్తూ ఉంటే మాకు సహకరిస్తారు. మేము చేసేటువంటి పనికి మేము 4 గంటలు పని చేయాలనుకుంటే, మీరు ఈ విధంగా చేస్తుంటే మేము 1 గంటలోనే మా పని పూర్తవుతుంది, ఎక్కువ మందిని కూడా పేషెంట్లను చూస్తాము. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మా దగ్గరికి అవసరం రాకుండా మీరే మీ ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు. బెస్ట్ మెడిసిన్ ఈజ్ స్మైల్. ఇలా స్మైల్ చేస్తుంటే, మేడం చూడండి, దిస్ ఆర్ ఆల్ వెరీ ప్రాక్టికల్ పీపుల్, లివింగ్ విత్ దట్ విజ్డమ్. కాబట్టి ఈ చిరునవ్వును మనం ఇలా నింపుతూ ఉంటే రోజుకు 3 సార్లు చేయండి. స్మైల్ ఈజ్ ద బెస్ట్ యాంటీడోట్ ఫర్ ది స్ట్రెస్. స్మైల్ మీరు ఇలా చేస్తుంటే మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, మిమ్మల్ని మీరు లవ్ చేస్తారు. దాని ఫలంగా ఏమవుతుందంటే, మీరు కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటారు, ప్రేమిస్తారు, శత్రువును కూడా మిత్రుల్లాగా చూస్తారు, మీకు అనవసరమైనటువంటి ఫుడ్ పంపించరు, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి లేదా డ్రగ్స్ లాంటి అడిక్షన్స్ మీ దరి చేరవు. ఎప్పుడు కూడా మీరు ఒక మంచి స్మైలీ, హ్యాపీ, జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ను మీరు సృష్టిస్తూ ఉంటే జగత్తంతా మారదు, ఫ్రెండ్లీమయం అవ్వదు, లవ్మయం కాదు. సో అదేదో బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అక్కడెక్కడో బటర్ఫ్లై ఫ్లై అయితే ఇక్కడ తుఫాన్ వచ్చినట్టు, ఒక స్మైల్ చేస్తే వరల్డ్ మొత్తం బాగుంటుంది అనే కనెక్షన్ చాలా బాగుంది. It starts with one drop. It starts with one thought. It starts with one smile. సో ఇలా స్మైల్తోనే మా ఆడియన్స్ కూడా అందరూ నెక్స్ట్ వీడియో కోసం ఈగర్లీ వెయిట్ చేస్తారు. సో స్టే ట్యూన్డ్. దేవ్ టంపల సైనింగ్ ఆఫ్.